మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు. మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి రోజు. మనకి ప్రతి మాసం ఒక అమావాస్య తిథి వస్తుంది. అసలు ఆ ప్రతి అమావాస్య తిథి నందు గతించిన పితృదేవతలకి తర్పణాలు వదలాలని శాస్త్రం. నేటి ఆధునిక సమాజంలో, నేటి కలియుగ ప్రభావం కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి సమస్యల వల్ల కావచ్చు, ప్రతి అమావాస్య రోజు కనుక అలా తర్పణాలు వదలనటువంటి వారికి మహాలయ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు గనక మహాలయ అమావాస్య రోజు మీరు గతించినటువంటి పితృదేవతలు అంటే తల్లిదండ్రులు, ఇతర వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారిని ఆ రోజు స్మరించుకుని ఆ గతించినటువంటి వారికి తిలలతో కూడినటువంటి తర్పణాలని కనుక మీరు విడిచిపెట్టినట్లయితే ఆ సంవత్సరం మొత్తం కూడా ప్రతి అమావాస్యకి వారికి తర్పణాలు వదిలినటువంటి ఫలితం ఈ భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య తిథి అనగా మహాలయ అమావాస్య రోజు తిథి కనుక ఒక్కరోజు ఆచరించినట్లయితే, ఏ రకంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఒక్కరోజు కనుక 365 ఒత్తులతో దీపాలు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినటువంటి ఫలితం ఎలా మనకి వస్తుందో, ఇలా మహాలయ అమావాస్య రోజు కనుక వారికి తర్పణాలు వదిలినట్లయితే ఆ సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణాలు వదిలినటువంటి ఫలితం వస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే మహాలయ అమావాస్య రోజు కనుక మీరు ఏ కోసానైనా ఆ సంవత్సరంలో గతించినటువంటి వారికి పిండ ప్రదానాలు వంటి కార్యక్రమాలు ఆచరించలేనటువంటి పక్షంలో మహాలయ అమావాస్య రోజు కనుక ఆచరించినట్లయితే వారు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి ఆ తప్పులు ఆ మహాలయ అమావాస్య రోజు చేయడం వల్ల దానికి శాంతి, పితృదేవతల యొక్క శాంతి కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ప్రతి సంవత్సరం నిత్యం పితృదేవతల కర్మలు ఆచరించినప్పటికీ మహాలయ అమావాస్య రోజు విశేషంగా పితృదేవతల కోసం మళ్ళీ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు వంటివి ఆచరించడం వల్ల దానికి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని మాత్రం శాస్త్రం తెలియజేస్తుంది. ఇంతటి విశేషము ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మహాలయ అమావాస్యకి చాలా ప్రాధాన్యత పెద్దలు ఇవ్వడం జరిగింది. మహాలయ అమావాస్య రోజు ఏ వ్యక్తి అయితే గతించిన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు వంటివి నిర్వర్తిస్తారో వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని, పితృదేవతలు ఈరోజు వారి బంధువుల గుమ్మం ముందుకు విశేషించి వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ వేచి ఉంటారని, వారి శ్రాద్ధ కర్మలు, వారి తర్పణాల కోసం వేచి చూస్తూ ఉంటారని, అలా వారిని ఈరోజు సంతృప్తి పరిచినటువంటి వారికి ఇహలోకంలో ఎటువంటి సుఖాలకి లోటు ఉండదని, వారికి ఇంట్లో అన్నీ సమృద్ధిగా అన్నీ లభిస్తాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ మహాలయ పక్షాలు, మహాలయ అమావాస్య వైశిష్ట్యం గురించి మహాభారతం, గరుడ పురాణం వంటి వాటిలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. మహాభారతంలో కర్ణుడు కూడా ఈ మహాలయ అమావాస్య రోజే గతించినటువంటి పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు వంటివి ఆచరించి అప్పుడు స్వర్గానికి ప్రయాణమైనట్టుగా ఆ కర్ణుడి కథ ఆధారంగానే ఈ మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్యకి ఇంతటి ప్రాధాన్యత, విశిష్టత వచ్చిందని తెలియజేస్తున్నాను. మహాలయ పక్షాలు, పితృపక్షాల గురించి మన పురాణాలలో అనేక విధానాలుగా చెప్పబడ్డాయి. గరుడ పురాణంలో కావచ్చు, అలాగే బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం వంటి పురాణాలలోనూ, రామాయణ మహాభారతంలో కూడా మహాలయ పక్షాల యొక్క ప్రాధాన్యత ఉంది. విశేషంగా మహాలయ పక్షాల యొక్క విషయాన్ని గురించి మహాభారతంలో ఒక కథ రూపంలో మనకి చెప్పడం జరిగింది. పూర్వం కర్ణుడు ఆయన చనిపోయి స్వర్గం లోకానికి పయనం అయ్యేటువంటి మార్గంలో ఆయనకి విపరీతమైనటువంటి దప్పిక, దాహం, ఆకలి అనేటువంటివి కలగడం. ఆ సమయంలో ఆయన ఎదురుగుండా ఒక నది ప్రవహిస్తూ కనపడడం, ఆ నదిని ఆయన స్పృశించిన వెంటనే
ఆ నది మొత్తం బంగారమయం అయిపోవడం. మరి కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక మామిడి చెట్టు కనపడి ఆ ఆ చెట్టుకున్నటువంటి మామిడి పండుని తిందామని దాన్ని పట్టుకుంటే ఆ మామిడి పండు అలాగే విశేషించి ఆ చెట్టు కూడా బంగారమయం అయిపోవడం. అది చూసి ఆశ్చర్యచకితుడైనటువంటి కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్య భగవాన్ని ప్రార్థించగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై అప్పుడు కర్ణుడు సూర్య భగవానికి తనకైనటువంటి వృత్తాంతాన్ని చెప్పగా, నాయన నీవు నీ పూర్వజన్మలో విశేషించి అనేక దాన ధర్మాలు చేసావు. అడిగిన వారికి లేదనకుండా వారికి సువర్ణ దానం వంటి దానాలు, రత్నదానాలు అనేక చేసావు. కానీ ఏ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు కానీ, పిండ ప్రదానాలు కానీ, తర్పణాలు కానీ, దానాలు కానీ, అన్నదానం వంటి దానాలు కానీ నీవేమీ ఆచరించలేదు. దాని ప్రభావం వల్లే నీకు ఇలాంటి ఫలితం కలిగింది అని చెప్పగా, దానికి బాధపడినటువంటి కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారు అనేటువంటి విషయమే తెలియకపోవడం, నా యొక్క పుట్టుక విషయమే నాకు తెలియకపోవడం వలన నాకు ఇలాంటి తప్పు చేయాల్సినటువంటి స్థితి ఏర్పడింది. ఇందులో నా దోషము లేదు. అందువల్ల దయచేసి ఈ దాన ధర్మాలన్నీ చేసుకుని పితృదేవతల్ని తరింపజేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం. అలా విశేషంగా కర్ణుడు కోరినటువంటి అవకాశాన్ని, ఆ విషయాన్ని గ్రహించినటువంటి సూర్యుడు యమధర్మరాజు యొక్క సహాయముతో కర్ణుడికి భూమి మీదకి ఒక 15 రోజులు పంపించి ఆ కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాన్ని వరంగా ఇవ్వడం. అలా కర్ణుడు భూలోకానికి వచ్చినటువంటి రోజు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి. అలా వచ్చి ఆ 15 రోజులు భూమి మీద పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలను చేసి పితృదేవతలకి తర్పణాలు, దానాలు, అలాగే భోజనాలు వంటివి ఏర్పాటు చేసి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలు వంటివి ఆచరించి ఆ 15వ రోజు అయినటువంటి మహాలయ అమావాస్య రోజు విశేషంగా ఇవన్నీ ఆచరించి తిరిగి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజుగా, అందుకనే ఈ 15 రోజులు మహాలయ పక్షాలు పితృపక్షాలుగా చాలా ప్రాధాన్యత చెందాయనేటువంటి చెప్పేటువంటి ఈ పౌరాణిక కథ ఆధారంగా మహాలయ పక్షాలకి, పితృపక్షాలకి అంతటి ప్రాధాన్యత, అంతటి విశిష్టత వచ్చింది. అందుకనే మహాలయ పక్షాల్లో, పితృపక్షాల్లో ఎవరైతే పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆచరిస్తారో వారికి కర్ణుడు ఆచరించినటువంటి తర్పణాలు, దానాలు, అలాగే భోక్తలకి భోజనాలు వంటివి ఏర్పాటు చేసి పితృదేవతను స్మరించుకుని వారికి అర్ఘ్యం వంటి వదిలి పిండ ప్రదానాల వంటివి చేసినటువంటి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం చేత వారికి రుణ బాధలు తొలగి సుఖ సంతోషాలు, ధనాభివృద్ధి కూడా కలుగుతుందని మనకి మహాలయ పక్షాలకి సంబంధించినటువంటి పురాణ కథల ద్వారా చెప్పబడింది.